దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ముందున్నటువంటి సభ్యులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 1875 క్లస్టర్లలో ఉన్నటువంటి దాదాపు 10.5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ డెలిగేట్లు ఎవరైతే ఈ మహానాడులో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క కార్యక్రమంలో ఆధునికత, ఆధ్యాత్మికత, ఆనంద ఆంధ్రప్రదేశ్, దీనికి ముందు ఒక్క మాట చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత వైపు ఈ రాష్ట్రం పోవాలి, ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలి అన్నటువంటి మాటని ఆయన పదే పదే మా అందరికీ చెప్పేటువంటి సందర్భం. అయితే ఈరోజు ఆధునిక సమాజంతో ఆధ్యాత్మికతమైనటువంటి పురాణ కాలం నాటి ఆనాటి వ్యవస్థలన్నిటినీ కలిపి నాటికి నేటికి అనుసంధానం చేసేటువంటి ఈ యొక్క సమావేశంలో చేసేటువంటి ఈ ప్రసంగం, ఈ తీర్మానం ఒకంత సమయపాలన 1 నిమిషమో 2 నిమిషాలు దాటేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజం ఆనాటి పురాణకాల ఆధ్యాత్మికతను కలపడమని అంటే దాదాపు శతాబ్దాల కాలం నాటి కార్యక్రమాలని ఇవాళ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉన్నటువంటి సమయాన్ని మనసులో ఉంచుకొని ఈ కొద్ది సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, అది భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారం. ఈ నేలలో నాగరికత నదుల్లా ప్రవహించింది. శాతవాహనుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు, అమరావతి బౌద్ధ ధ్యాన సంప్రదాయం నుంచి తిరుమల వైష్ణవ భక్తి వరకు తెలుగు సంస్కృతి, భారతీయ తత్వాన్ని జీవన విధానంగా మలిచింది. ఈ నేల మనకు నేర్పింది అభివృద్ధి అంటే కేవలం సంపద కాదు, ధర్మంతో కూడిన సమృద్ధి, శక్తితో కూడిన శాంతి, విజ్ఞానంతో కూడిన వినయం. భారతీయ వేదాలు మనిషి జీవితాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాల సమతుల్య ప్రయాణంగా చూశాయి. కేవలం ఆర్థిక ప్రగతే లక్ష్యమైతే సమాజం యంత్రంలా మారుతుంది. కేవలం ఆధ్యాత్మికతే లక్ష్యమైతే ప్రపంచ పోటీలో మనం వెనుకబడుతాం. అందుకే భారతీయ తత్వం రెండింటి సమన్వయాన్ని బోధించింది. ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు చెప్పినప్పుడు అది కేవలం ఆధ్యాత్మిక సూత్రం కాదు, ప్రతి జీవి, ప్రతి వనరు, ప్రతి మనిషి గౌరవించబడే సమాజ నిర్మాణానికి మూల సూత్రం. నేడు ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్ని మారుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ గవర్నెన్స్, గ్లోబల్ మార్కెట్ ఇవన్నీ మన భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. కానీ మనం ఒక ప్రశ్న మనమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. నైతికత లేని విజ్ఞానం మనిషిని ఎటు తీసుకెళ్తుంది? విలువలు లేని అభివృద్ధి సమాజాన్ని ఎంతకాలం నిలబెడుతుంది? అందుకనే ఆధునికత, ఆధ్యాత్మికత, ఆంధ్రప్రదేశ్ అనే దృక్పథం కేవలం మనం ఒక అభివృద్ధి ప్రణాళిక కాదు, అది భారతీయ నాగరికతను ఆధునిక యుగంలో పునర్రచించే దార్శనిక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మనం విశ్వసిస్తూ ఉన్నాం. మన వేదాలు సత్యమే వజయతే అని చెప్పాయి. అదే సత్యం పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి. అదే ధర్మం
రాజకీయాల్లో నైతికతగా మారాలి. అదే యజ్ఞభావం ప్రజాసేవే మారాలి. ఒక రాష్ట్రం భవనాలతో కాదు, విలువలతో గొప్పదవుతుంది. ఇంటిగ్రిటీ లేకుండా ఇన్స్టిట్యూషన్స్ నిలవవు, ఎథిక్స్ లేకుండా ఎకానమీ నిలవదు, ట్రస్ట్ లేకుండా డెమోక్రసీ నిలవదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్పతనం కేవలం యుద్ధ విజయాల్లో లేదు, సమాజ నిర్మాణంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కవులను గౌరవించిన విధానం, కాకతీయుల నీటిపారుదల వ్యవస్థలు, అమరావతి విద్యా కేంద్రాలు, ఇవన్నీ ప్రజా కేంద్రీకృత పరిపాలనకు ఉదాహరణలు. భారతీయ రాజధర్మం ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని పరమ లక్ష్యంగా చూసింది. ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని కాపాడిన వారినే ధర్మం కాపాడుతుంది. అందుకే ఈ రాష్ట్ర నిర్మాణంలో మత సామరస్యం, సామాజిక న్యాయం, మహిళా గౌరవం, యువత సాధికారిత, రైతు సంక్షేమం, ప్రకృతి సంరక్షణ అన్నీ సమాన ప్రాధాన్యతని పొందాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సమాజం ఒక కుటుంబం, వసుదైక కుటుంబం. తిరుమల ఘంటానాదం నుంచి అమరావతి స్తూప నిశ్శబ్దం వరకు ఈ నేల ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. శాంతి కోరని సామర్థ్యం ప్రమాదకరం, విలువలు లేని విజ్ఞానం వినాశనకరం, ఆధ్యాత్మికతని దూరం చేసే ఆధునికత అసంపూర్ణం. అందుకనే ఆధ్యాత్మిక ఆరోగ్యం మహాభాగ్యం అని. ఈ దిశలో యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం కేవలం ఆరోగ్య విధానం కాదు, అది భారతీయ ఋషుల విజ్ఞానాన్ని తిరిగి ప్రజా జీవితంలో స్థాపించడమని. యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యోగా సూత్రం చెబుతుంది. అంటే మనసులో ఏర్పడిన అశాంతిని నియంత్రించడం యోగా యొక్క అసలు లక్ష్యం అని చెప్పి ఈనాడు మనకి ఉపనిషత్తుల్లో మన యోగా సిద్ధాంతాల్లో బలపడుతుంది. ఈ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతూ ఉంది. దీని ఉద్దేశం యోగాని కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా మానసిక సమతుల్యత, ఆధ్యాత్మిక శాంతి, సామాజిక సామరస్యానికి సాధనంగా ప్రపంచానికి పరిచయం చేయడం. ఒత్తిడితో, ఒంటరితనంతో పోరాడుతున్న ఆధునిక సమాజానికి భారతీయ అమృతత్వం అయిన వైద్య విజ్ఞానం మళ్ళీ మార్గదర్శకం కావాలి. భారతీయ సంస్కృతి ఎప్పుడూ విజ్ఞానాన్ని తిరస్కరించలేదు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల నుంచి ఆర్యభటుడు, చాణక్యుడు, సుశ్రుతుడు, నాగార్జునుడు వరకు మన నాగరికత విజ్ఞానం మరియు నైతికత కలిసిన మేధస్సుకు ప్రతీక. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో ముందుకు సాగుతూ వాటికి భారతీయ నైతికతను జోడించడం ఈ తరం నిర్వహించాల్సిన చారిత్రక బాధ్యత. కృత్రిమ మేనస్సు యుగంలోనూ మనిషి ఈ ఉదయం కరుణను కోల్పోకూడదు. పరిపాలన కంప్యూటర్లతో నడిచిన న్యాయం, ధర్మం తప్పకూడదు. విజ్ఞానం రెక్కలై ప్రపంచాన్ని ఆడించిన వేదాంతం వేరులై మనసును నిలబెట్టాలి. సమాజంలో ఆనందం అనేది కేవలం వ్యక్తిగత సౌకర్యాలతో రాదు. కుటుంబ బంధాలు, పరస్పర విశ్వాసం, సామాజిక న్యాయం, భద్రత, సాంస్కృతిక గౌరవం, ఇవే నిజమైన హ్యాపీనెస్ ఇండెక్స్. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఈ సమాజంలో హ్యాపీ, వెల్దీ అండ్ హెల్తీ కాన్సెప్ట్లోనే మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. జీడిపి పెరగడం ఒక సూచిక మాత్రమే, కానీ ప్రజల ముఖాల్లో ప్రశాంతత కనిపించడమే నిజమైన అభివృద్ధి. ఇది భారతీయ జీవన తత్వం. ఆధ్యాత్మిక పర్యాటకత అనేది కేవలం దర్శన యాత్ర కాదు, అది మన పూర్వీకుల జ్ఞానాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని భావి తరాలకు పరిచయం చేసే సాంస్కృతిక యజ్ఞం. భరతమాత ముద్దు బిడ్డలైన మేధావులు, జ్ఞానులు దేశ ఖ్యాతిని విదేశాల్లో చాటుతున్నారు. అవసరం కావచ్చు, అవకాశం కావచ్చు, జీవన విధానం కావచ్చు, విదేశాలకు వెళ్ళడం అభినందనీయం. భావి తరాలకు భారతీయ వైదిక వేదాంత విజ్ఞానం అందించడం అత్యంత ముఖ్యం. స్వదేశో భువనత్రయం అని ఆదిశంకరుల పలుకులు మనకు గుర్తు చేస్తాయి. స్వదేశాన్ని కాపాడడం అనేది సమస్త భువనాలను కాపాడడమే. ఈ బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగి ఉంది. అమరావతి బౌద్ధ స్తూపాలు ధ్యానానికి నిలయం,
తిరుమల వైష్ణవ భక్తికి ప్రతీక, శ్రీశైలం శైవ తత్వానికి కేంద్రం, అహోబిల నారసింహ సంప్రదాయానికి నిలయం. ఈ ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలు కాదు, అవి కళ, విద్య, సంగీతం, సమాజ నిర్మాణానికి మూలాధారాలు. ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ భావి తరాలకు పూర్వీకుల నైపుణ్యాన్ని పరిచయం చేయడం, ఆలయాల చరిత్రను సజీవంగా ఉంచడం, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం ఆధ్యాత్మిక పర్యాటకత యొక్క అలసలు లక్ష్యం. ఇది కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు, ఇది ఒక తాత్విక యాత్ర, ఒక సాంస్కృతిక ఉద్యమం, ఒక సమగ్రతతో కూడిన భవిష్యత్తు నిర్మాణం. అందుకనే కొత్త నమూనా చూపించాలన్నటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆలోచన సాఫ్ట్వేర్ సామర్థ్యంతో పాటు ఆధ్యాత్మికత కలిసిన సమాజం, డిజిటల్ గవర్నెన్స్తో పాటు ధర్మ గవర్నెన్స్ నడిచే రాష్ట్రం, ఎకనామిక్ గ్రోత్తో పాటు ఎథికల్ గ్రోత్ సాధించే నాగరికత. ఇది కేవలం రాజకీయ లక్ష్యం కాదు, ఇది భారతీయ చైతన్య పునరుజ్జీవనం. ఆకాశ హర్మాలు నిర్మించడం సులభం, కానీ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడం గొప్పతనం. రహదారులు వేయడం సులభం, కానీ మనుషుల హృదయాలను కలపడం మహత్తర కర్తవ్యం. అందుకనే సంపదను సృష్టించడం సాధ్యం, కానీ ఆనందాన్ని పంచడం మాత్రమే నిజమైన నాయకత్వం. అందుకే మన సంకల్పం ఆధునికతలో ప్రపంచాన్ని అందుకోవాలి, ఆధ్యాత్మికతలో మన మూలాల్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని బలపరచాలి, పరిపాలనలో నైతికతను నిలపాలి, ప్రతి కుటుంబంలో ఆర్థిక ప్రగతితో పాటు ఆనందం వెలుగొందాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక రాజకీయ నినాదం కాదు, భారతీయ సంస్కృతి, వేదతత్వం, ప్రజాస్వామ్య నైతికత, సామాజిక సమగ్రత కలిపిన ఆధునిక రాష్ట్రీయ దర్శనంలో చరిత్రలో నిలుస్తుంది. లోక సమస్త సుఖినోభవంతు అని చెప్పి మన పురాణ ఉపనిషత్తులు చెప్పినటువంటి ఈ వాక్యాలతో నవ్యాంధ్ర సాధనలో ఆధునికత ఆనంద ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత శ్రీ నారా లోకేష్ గారి యొక్క సహచర్యంతో ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ తరాలకి మరి మంచి చేస్తుంది, మంచి సంపదను అందిస్తుంది, ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ని అందిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో ఈనాటి నా ఈ యొక్క ప్రసంగం తీర్మానంతో కలిపి ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ యొక్క నవ్యాంధ్ర నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తూ మీ మద్దతు కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. దేవాలయాల పరిరక్షణ అను తీర్మానంపై మాట్లాడవలసిందిగా టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ పనబాక లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను.